చట్టం కూడా మంచి చట్టం తేలే, కనీస జీతం పెంచాలని చట్టాలు తేలే. కానీ పెద్దలకు మాత్రం, పెట్టుబడిదారులకు మాత్రం కాపలా కాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇక మన స్థానికం, మన పటాన్ చెరువు నియోజకవర్గం. పటాన్ చెరువు నియోజకవర్గం ఏర్పడ్డప్పుడు 2 లక్షల చిల్లర ఓటర్లు ఇక్కడ ఉండేవాళ్ళు. ఇవాళ 4 లక్షలు దాటిపోయినారు. ఏం కారణం? ఏ కారణం వల్ల నిండిపోయినారు? ఏం కారణం అంటే మనం ఉన్నప్పుడు పెట్టినటువంటి బ్రహ్మాండమైన టీఎస్ ఐపాస్ ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, ఒక నిమిషం కూడా పోకుండా, రెప్పపాటు కూడా పోకుండా ఇచ్చిన కరెంటు కావచ్చు. ఇక్కడ పరిశ్రమలు పెరుగుతూ ఉన్నాయి. అందుకోసం దేశ నలుమూలల నుంచి వచ్చి బిడ్డలు ఇక్కడ నార్త్ ఇండియా కావచ్చు, వెస్ట్ ఇండియా కావచ్చు, ఈస్ట్ ఇండియా కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, ఇక్కడ వచ్చి వాళ్ళ పొట్ట గడుపుకుంటా ఉన్నారు. బ్రహ్మాండమైన హబ్గా తయారైంది మన పటాన్ చెరువు. ఆ రకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ పెరిగినాయి కాబట్టి ఇతరులు కూడా వచ్చి మన దగ్గర బతుకుతూ ఉన్నారు. మనకు కూడా అవకాశాలు దొరుకుతూ ఉన్నాయి, మనం కూడా బతుకుతూ ఉన్నాం. మొన్న నేను వచ్చినప్పుడు మైపాల్ రెడ్డి గారిని అడిగిన, అంత హైదరాబాద్ అంతా పోయిందంటున్నారు, హైదరాబాదు పోయిందంటున్నారు, పటాన్ చెరువులో రియల్ ఎస్టేట్ ఎట్లుందని నేను అడిగిన. ఈయన కూడా కుప్ప అయిపోయి సార్ గోవిందా ఇది అని చెప్తా ఉన్నారు. ఎందుకు, ఏం కారణం? పటాన్ చెరువులో కావచ్చు, మన కొల్లూరులో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, మొత్తం సిటీలో కావచ్చు, ఈ ముఖ్యమంత్రి వచ్చిన కాడి నుంచి ఒక్క పర్మిషన్ కూడా ఇస్తలేడు. ఆయనకి స్క్వేర్ ఫీట్కు 75 రూపాయలు అన్నట్టు. రియల్ ఎస్టేట్ కడితే స్క్వేర్ ఫీట్కు 75 రూపాయలు ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుంది? అది మళ్ళా మన నెత్తినే పడుతుంది, బరువు ప్రజల మీదనే పడుతుంది. ఆయనకి మాత్రం 75 రూపాయలు స్క్వేర్ ఫీట్ కట్టానట. దాంతో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయినాడు. ఎంత అద్భుతంగా ఉండే రియల్ ఎస్టేటు. ఒక గజం ధర ఎంత ఉండే పటాన్ చెరువులో. ఇవాళ అడిగేవాడు కూడా ఉన్నారా? రియల్ ఎస్టేట్ డౌన్ అయిందా? ఎవరు దీనికి కారణం? జై కాంగ్రెసేనా? కాంగ్రెసే కారణం కదా. అదేవిధంగా పటాన్ చెరువులో ఒకప్పుడు కలుషిత జలాలుండి ప్రజలకు చాలా అనారోగ్యం వచ్చేది. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నల్లా పెట్టి పరిశుభ్రమైన జలాలు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీ అందరికీ కూడా ఆ విషయం తెలుసు. మళ్ళా ఈరోజు నీళ్లు తక్కువైతా ఉన్నాయి, ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు. మీరందరూ చూస్తున్నారు, మీ కళ్ళ ముందరనే ఉంది. పక్కనే కొల్లూరులో ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా 16,500 ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి పేదలకు ఇచ్చిన విషయం మీకు తెలుసు. అయింది కదా కొల్లూరులో, మీ పక్కనే జరిగింది. ఇవాళ వీళ్ళవన్నీ కూడా ఏం కాలేదని అబద్ధాలు చెప్పి ఎంతసేపు కేసీఆర్ను బదనాలు చేయాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎలక్షన్లలో అరచేతిలో వైకుంఠం చూపించి 6 ప్రధాన గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చినారు. ఒక్కటన్నా నెరవేరిందా? ఒక్క ఫ్రీ బస్సు మాత్రం చేసినారు ఆడవాళ్లకు. దాంతో వాళ్ళు జుట్లు ముడేసుకొని కొట్టుకుంటా ఉన్నారు. ఆడవాళ్ళేమో తండ్రిగా వస్తున్నారు, ఆటో రిక్షా కార్మికులేమో ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ బాధలు బతుకులు చెప్పలేకుండా అయిపోయినాయి. ఈ విధంగా అది ఒక్కటి తప్ప ఏ ఒక్కటి కూడా చేయలే. ప్రతి మహిళకు 2,500 రూపాయలు వచ్చినాయా? రాలేదా? మీలో కొందరు రైతులు కూడా ఉండవచ్చు, రైతు బంధు వచ్చిందా? అది కూడా రాలే. వ్యవసాయ కూలీలకు 1,200 రూపాయలు వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? కాలేదా? మహిళలకు 2,500 వచ్చినాయా? పెన్షన్ 2,000 4,000 అయిందా? 4,000 కాలే. కానీ పాత 2,000నే ఒక నెలది కోత కోసినారు, జనవరి నెల ఎగబెట్టినారు. ఏమైనా ముఖ్యమంత్రి ఏం సంగతి అంటే, కనపడ్డ దేవుని మీద ఒట్టిగా, దేవుడు ఎదురవుడే కష్టమిగా, దేవుళ్ళ మీద ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు. ఇవన్నీ ఎందుకు చేయవు? నువ్వు జూటా అని చెప్పినావంటే కేసీఆర్ ని గుడ్లు వీక్తా, గోటీలు ఆడుకుంటా,
కేసీఆర్ని పేగులు తీసి మెడలేసుకుంటా ఆఖరికి నీ ముడ్డి మీద షెడ్డి కూడా గుంజుకుంటా అక్కడ. షెడ్డి ఏం చేసుకుంటాడో నాకు అర్థం కాలేదు. అంతే కదా, ఈ విధంగా రైతులను మోసగించి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అది పెట్టాలి. 5 నెలల నుంచి రూపాయి కూడా ఇస్తలేదు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు హాస్పిటల్ పాలవుతా ఉన్నారు. దాన్ని పట్టించుకునే గతి లేదు. మన ఆనాడు పేద పిల్లలు చదువుకోవాలని, విదేశాలకు పోవాలని, పెద్ద చదువులు వాళ్ళకి రావాలని అంబేద్కర్ పేరు మీద, జ్యోతిరావు పూలే పేరు మీద 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చినాం. 5 నెలల నుంచి దాన్ని కూడా బంద్ పెట్టినారు. కేసీఆర్ కిట్ బంద్ అయినది. హరీష్ రావు ఆరోగ్య మంత్రి ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్ తెచ్చినాడు, దాన్ని కూడా బంద్ పెట్టినారు. అన్ని బందే, ప్రతిది కూడా బందే. చివరికి ఇంకో మాట చెప్పినారు, మనం ఆ రోజు పేద పిల్లల లగ్గాల కోసం 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. పేదలకు ఆరోగ్యం ఖరాబ్ అయితే సీఎంఆర్ఎఫ్ ఇచ్చి ఆదుకున్నాం. వీళ్ళేం చెప్పినారు, ఎలక్షన్లలో 6 గ్యారంటీలలో కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తాడు, మేము తులం బంగారం ఇస్తామన్నాడు. తులం బంగారం వచ్చిందా? పటాంటర్లు వచ్చిందట కదా, రాలేదా? రాలేదు. తులం బంగారం కూడా రాలేదు. సీఎంఆర్ఎఫ్ కూడా బంద్ అయిపోయింది. అప్పుడు మైపాలను తెచ్చి నెలకు 300-400 మందికి పేదల కోసం నాతో శాంక్షన్ తెచ్చి మీకు ఇచ్చేవాడు. ఈరోజు అది కూడా బంద్ అయిపోయింది. ఈ రకంగా రైతులు పండించిన పంటలకు దిక్కులేదంటే వడ్లు కూడా కొనకుండా అమ్మైపోయే పరిస్థితి లేదు. ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతులు నిలబడాలని వాళ్ళకి రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, ఫ్రీ కరెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా తయారు చేసినాం. తడిచిపోయిన వడ్లు కూడా కొన్నాం, రైతాంగాన్ని నిలబెట్టినాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి మంచిగా ఉన్న తెలంగాణను ఆగమాగం చేసింది. కరెంటు కోతలు ఇలా చందానగర్లో, మీ పక్కనే ఉంటుంది బిహెచ్ఎల్ దగ్గర, చందానగర్లో ప్రజలందరూ కూడా 24 గంటల నుంచి కరెంట్ రాకపోతే వాళ్ళు పోయి సబ్స్టేషన్ మీద దాడి చేసినారు. హైదరాబాద్లో కరెంటు కోతలు, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు. పారిశ్రామికవేత్తలు కూడా లాభం లేదు మేము పోతామని బిస్తర్ కడతా ఉన్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. కార్నింగ్ అనే సంస్థ 1000 కోట్లు పెట్టుబడులు పెడతాను వచ్చి మన ప్రభుత్వంలో వచ్చింది. పని స్టార్ట్ చేయకుండా ఈ ప్రభుత్వ వైఖరి కరెంటు కోతలు చూసి వాళ్ళు తమిళనాడు కూడా వెళ్ళిపోయినారు. మరి ఇదే గతి జరిగితే మన గతి ఏం కావాలి ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలి. నరేంద్ర మోడీ ఈరోజు కృష్ణా గోదావరి నీళ్లు నేను తమిళనాడు తరలిస్తా అంటా ఉన్నాడు. అంటే మన నదుల నీళ్ళు కూడా పోయే ప్రమాదం వస్తూ ఉంది. ఈ ముఖ్యమంత్రి ఏమో మాట కూడా మాట్లాడతలేడు. నరేంద్ర మోడీ నువ్వు బడే బాయ్, నేను చోటే బాయ్ అని మాట్లాడుతూ ఉన్నాడు. చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి తెలంగాణ కాపాడుకోవాలంటే ఉద్యమ టైంలో నేను పటాన్ చెరువుకు చాలాసార్లు వచ్చిన, మీరందరూ కూడా ఉప్పెనలాగా వేసినారు. ఆనాడు బ్రహ్మాండమైన ఉద్యమం నిర్మాణం చేసినాం. ఆ ఉద్యమం పుణ్యమే మనకు తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ ప్లీజ్ ప్లీజ్ ఆనాడు తెచ్చుకున్న తెలంగాణ నేను నా ప్రాణాల మీద తెచ్చుకొని ఆమరణ దీక్ష బట్టి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత కొద్దిగా తెల్లగై ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం. ఈ టైంలోనే మరి దరిద్రం కాంగ్రెస్ వచ్చి మనం నెత్తిన వాలింది. చాలా ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉన్నది. నేను ఒక్కటే మాట మీ బిడ్డగా మీకు మనవి చేస్తా ఉన్నా, బాధ్యత గల వ్యక్తిగా ఒకటే మాట చెప్తా ఉన్నా. ఈరోజు గోదావరి కృష్ణా నీళ్లు మనకే దక్కాలన్నా, మళ్ళా మన పరిశ్రమలు మనకే ఉండాలన్నా, ఇక్కడ కన్నద్దాలు తయారు చేసే కంపెనీ నిలబడి ఉండాలన్నా, ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిలబడి ఉండాలన్నా, అనేక ఫ్యాక్టరీలు ఇంకా మన పటం చెరువుకు రావాలన్నా ఖచ్చితంగా ఇవాళ మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డి గారు గెలవాలి. బీఆర్ఎస్ డజన్ పైబడి స్థానాలు బీఆర్ఎస్ గెలిస్తేనే పార్లమెంట్ లో మనం కీలక పాత్ర పోషించే అవసరం వస్తుంది. ఆ విధంగానైనా రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పనిచేయాలని కోరుతా ఉన్నా. నా ప్రాణం ఉన్నంత వరకు, దేవుడు ఇచ్చినటువంటి ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ కోసం నా ప్రాణమైన బలిపెడత కానీ అన్యాయం మాత్రం జరగనివ్వను. మీరే నాకు అండదండ,
మీరే నాకు ఇన్స్పిరేషన్, మీరే నాకు ఊపిరి. నేను ఒక్క మాట, నేను పెద్దవాడిని చిన్న మాట మాట్లాడను, కానీ ఇక్కడ ఉండే పోలీసులకు నేను చెప్తా ఉన్నా, మీరు చాలా అతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పటాన్చెరు ప్రాంతంలో రేపు వచ్చేది మళ్ళా మా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఒక్క మాట, నేను పోలీసు గురించి చెప్తే స్పందన ఎట్లా ఉన్నదో పోలీసులు చూస్తా ఉన్నారు. మీరు అతి ప్రవర్తన చేస్తే మట్టుకు మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. జాగ్రత్త తెలుస్తా ఉన్నా. మేము ఆనాడు లాఠీలకు, లూటాలకు, తుపాకులకు, జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదే కాదు. వచ్చిన తెలంగాణ మనమేనా భయపడేది? కాబట్టి జాగ్రత్త, అతిగా పోకండి. మీ డ్యూటీ మీరు చేసుకోండి. మీకు రాజకీయాలు అవసరం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని నేను పోలీసు సోదరులకు చెప్తా ఉన్నా. మీ అందరినీ నేను కోరేది ఒకటి, మన ఐకమత్యమే మనకు శ్రీరామ రక్ష. అందరం కలిసి ఆనాడు తెలంగాణ తెచ్చుకున్నాం. ఈనాడు ఈ దుర్మార్గ కాంగ్రెస్ నుంచి, దుర్మార్గ బీజేపీ నుంచి తెలంగాణను రక్షించుకోవాలంటే డజన్ పైబడి స్థానాలు మనం గెలవాలి. వెంకట్రామరెడ్డి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఇదే జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి. నేను గెలిస్తే 100 కోట్లతో ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులకు చదువు చేపిస్తానని చెప్పినాడు. ప్రతి నియోజకవర్గంలో ఆయన సొంత నిధుల నుంచి, గవర్నమెంట్ నిధులు కాదు, ఆయన సొంత నిధుల నుంచి ఒక కళ్యాణ మండపం కట్టించి ₹1 పేదలకు లగ్గం చేపిస్తా అని చెప్పినాడు. ఇట్లా ఎవరు చెప్పలే, ఎంపీ కూడా చెప్పలే, ఎంపీ కాకమని చెప్పలే. మరి ఈ ఎంపీ గెలిస్తే మీకు ఒక మాజీ ఐఏఎస్ అధికారి, కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉన్న అధికారి మీకు వస్తారు. కాబట్టి ఆయన ఉండేది కూడా వెంకటరామరెడ్డి ఎక్కడో మీకు దూరంలో ఉన్నాడు. ఈయన్నే కొల్లూరులో ఉంటాడు, మీ పక్కనే కొల్లూరులో ఉంటాడు. అన్న అంటే నేను ఉన్నాను, మీకు వస్తాడు, మీ పక్కనే ఉంటాడు. కాబట్టి విద్యార్థికుడు, చదువుకున్నవాడు, ఆయనకు బాగా ఆస్తిపాస్తులున్నాయి. డబ్బుల కోసం రాలే, పలుకుబడి కోసం కూడా రాలే. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు. ఆయన కొత్తగా ఆశపడి రాలే. వెంకటరామరెడ్డి నిలబడతా నేను అడగలే, నేనే అడిగినా. ఇది పెద్ద ఏరియా, మెదక్ నియోజకవర్గం, మీలాంటి వ్యక్తి ఉండాలి, చదువుకున్న వ్యక్తి ఉండాలని నేనే అడిగినా, నేనే నిలబెట్టా. కాబట్టి నా మాటను గౌరవించి దయచేసి మీరు వెంకటరామరెడ్డిని గెలిపించాలని కోరుతా ఉన్నా. మెదక్ पार्लियामेंट हल्के के सारे मुसलमान बुजुर्गों को, भाइयों को, बहनों को मैं सलाम करता हूं और अब तमाम लोगों से अदबन गुजारिश करता हूं, आज इस पार्लियामेंट इंतखाबात में बीआरएस का ताउन कीजिए, बीआरएस के लोगों को जिताइए। ये बात इसीलिए कहता हूं, बीआरएस एक सेक्युलर तहरीक है। 10 साल में हमारे हुकूमत में एक भी दंगा फसाद हमने नहीं होने दिया। पार्लियामेंट जब तेलंगाना का जद्दोजहद चल रहा था, कई बार मैं यहाँ आया पटानचेरू में, उन दिनों में कह रहा था अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है। अल्लाह का करम हुआ, तेलंगाना हासिल हुआ। मैं आप लोगों से एक बात कहना चाहता हूँ, कांग्रेस मेदक हल्का में 3रे नंबर पे है। यहाँ मुकाबला हमारा बीजेपी के साथ है। कहीं आप गुमराह होके कांग्रेस को डालेंगे तो अननेसेसरली बीजेपी जीत जाएंगे। इसीलिए सोचिए, हर चीज को जानिए, इसके हिसाब से काम लीजिए। और यहाँ के जो कायद है हमारे वेंकटरामरेड्डी साहब, साबिका कलेक्टर है, एक रिटायर्ड आईएएस ऑफिसर है, वो उनके सदारत में मेदक पार्लियामेंट का काफी तरक्की होगा। इसीलिए मैं सारे भाइयों से गुजारिश करता हूँ, बीआरएस सेक्युलर पार्टी को जिताइए। हम जिंदगी भर सेक्युलर रहेंगे, इतना मैं वादा करता हूँ। इतना कहते हुए मैं आपसे रुखसत होता हूँ। సోదరులారా, టైం దగ్గరకు వస్తూ ఉంది, ఎన్నికల నిబంధన. మీరందరూ కూడా మైపాల్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మీరందరూ స్వాగతం తెలిపి సభను విజయవంతం చేసిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. ధన్యవాదాలు.
Level 10 to stop.